నేను మీ సామాన్యుడి పాండురంగారావు అండి. ఈరోజు ఏం చెప్పదలుచుకున్నానంటే, నిజంగా మీడియా అనేది సిగ్గు లజ్జ అన్నీ వదిలేసి ఎంత దుర్మార్గంగా తయారైందంటే అంత దుర్మార్గంగా తయారైంది. ప్రస్తుత గవర్నమెంట్ ఇచ్చిన హామీలని వాటి గురించి ఏ ఒక్కరోజు కూడా కనీసం చెప్పట్లా. ఒక ఛానల్ చూద్దాం అనుకుంటే నిజంగా అండి చీ అనిపిస్తుందండి. ఎంతసేపు వివేకానంద రెడ్డి హత్య, గత ప్రభుత్వం, లేకపోతే అనంతబాబు హత్య ఉదంతం, ఈ వైసీపీ వాళ్ళని దుర్మార్గాలు రాక్షసులు చేశారు, వీటి టాపిక్ తప్పించి వీళ్ళు ఇచ్చిన హామీలు ఒక్క హామీ గురించి కూడా TV5, ABN, మహాన్యూస్, ఈటీవీ చర్చ లేదండి. మరి ఛానల్స్ ప్రజలకి గవర్నమెంట్ ఏం చేయకపోతే నాలాంటి వాడు మాట్లాడితే ఎవడు పట్టించుకోడు, వేస్ట్ గాడు అనుకుంటారు. ఇంత పెద్ద పెద్ద మీడియాలు ఉన్నారని ప్రజలు ధైర్యంగా బ్రతకాలా, లేకపోతే కొంతమంది వ్యక్తులు చెంకనాకుతున్నారని చెప్పి బాధపడాలో అర్థం కావట్లా. గవర్నమెంట్ ఇది చేస్తోంది, ఇది చేయట్లేదు ఎందుకు? ఈ వర్షాలు పడ్డాయంటే విజయవాడలో అమరావతి మునిగిపోయింది, దాని గురించి ఒక్క ఛానల్లో చూపించట్లా. ఎంత గౌరవం అండి. అచ్చెన్నాయుడు గారు నెలకి 1500 శ్రీనిధి పథకంది ఎత్తనికి ఆంధ్రప్రదేశ్ అమ్మేవాళ్ళంట, ఆలోచిస్తారంట. ఎందుకండి అమలు కాని హామీలు ఇచ్చి గుడ్డొచ్చి చేలు అన్నట్టు మీ గవర్నమెంట్ వచ్చింది. మీకు 100 సార్లు చెప్తా చేప కింద నీరులాగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అని, మీరు అది పట్టించుకోవట్లా. ఎంతసేపు వాళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి. జగన్ బయట అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి బయటికి తెరలు కట్టుకుని తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని అన్నారు. ఇప్పుడు బయటకు వస్తేమో 500 మంది ఆంక్షలు పెడుతున్నారు. ఏంటండి ఇవన్నీ? మీ పరిపాలన మీరు సక్రమంగా చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటారు కదా ప్రజలు కూడా. మీడియా వ్యవస్థ ఎంత నాశనం అంటే ప్రస్తుత గవర్నమెంట్కి భజనే ఉదయించి లేస్తే భజనే, ఇంకో తప్పించి ఇంకేం లేదు. అంత కర్మకి దిగజారిపోయారు మీరు. మరి ఎంత డబ్బులు తింటున్నారో ఏంటో తెలియదు. గుర్తుంచుకోండి, చేసిన ప్రతి పాపం అది ఎవరికైనా సరే ఖచ్చితంగా ఈరోజు అయితే రేపైనా అనుభవిస్తారు. ప్రజలకు సంబంధించిన ఉపయోగపడే ఒక్క టాపిక్ లేదండి, ఒక్క టాపిక్ లేదు. అది ఎంత మటుకు ధర్మం ఆలోచించండి. నిజంగా చెప్తున్నానండి, చాలా ఘోరంగా ఉంది. ఏదైనా మాట్లాడితే వైసీపీ పార్టీకి సపోర్టు, లేకపోతే దేనికని ఇంకా చిత్రీకరించడమే. నేను బొచ్చురోజు ఏ పార్టీకి సపోర్ట్ ఇచ్చినా, ఏ పార్టీకి ఇవ్వకపోయినా వచ్చే నష్టమేం లేదు. ఇంత దారుణం ఏంటండి? మీ యొక్క పరిపాలన దృష్టి పెట్టకపోతే ఖచ్చితంగా చెప్తాను, రాసి పెట్టుకోండి, మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ ఖచ్చితంగా ఓడిపోతారు. ప్లస్ అది ఈవీఎంలు ట్యాంపరింగ్, 53 లక్షల ఓట్లు ట్యాంపరింగ్ అని చెప్పి సుప్రీంకోర్టులో SOP సిస్టమ్ని మార్చేసిన దుబ్బులు ఎడితే ఎలక్షన్ కమిషను మేము నిజాయితీ పరులం, మేము అట్లా చేయలేదు, మాది కరెక్ట్ అని చెప్పి దమ్ము చూపించాలి. కానీ క్షమించండి, SOP మార్చారంట, సర్వీస్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మార్చారంట. సుప్రీంకోర్టు ఏం చేస్తుందండి? రీఎలక్షన్స్ పెట్టాలి కదండి. ఇంకెప్పుడండి అలాంటి సామాన్యులకు న్యాయం జరిగేది? గట్టిగా వాయిస్ రైజ్ చేస్తే కేసులు. ఆలోచించండి దయచేసి. ఇప్పటికైనా 14 నెలలు అయింది, 1,75,00,000 అప్పు చేసింది ప్రస్తుత గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలకి కరోనా వచ్చిన 3,53,000 3,53,00,000 ఎంత అప్పు చేశారు? 52% ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ 14 నెలలు చేసింది. అప్పుడంటే శ్రీలంక అయిపోతున్నారు, మరి ఇప్పుడు ఏంటో చెప్పట్లా. అప్పుడు చంపేశారు ఈ మీడియాలన్నీ, శ్రీలంక అయిపోతుంది. ఇప్పుడు ఈ మీడియా ఏం మాట్లాడలేదు, ఏ మీడియా మాట్లాడలేదు. ఆలోచించండి. తర్వాత మీకు చెప్పేంత అర్హత నాకు లేదు, కానీ చెప్పాలి, నా ధర్మం. ప్రజల పక్షాన మాట్లాడుతున్నా, నా వ్యక్తిగతం కాదు. నేను మాట్లాడే ప్రతి మాట ప్రజల పక్షానే మాట్లాడుతున్నాను. తప్పులే ఉంటే మన్నించండి. ఇట్లు మీ సామాన్యుడు పాండురంగారావు.